సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. యాక్చువల్‌గా 'దేవిశ్రీ ప్రసాద్' గారు కొన్ని నెలల ముందు వేరే సినిమా ఫంక్షన్‌లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. హ్మ్. నాకు 'హరీష్ శంకర్' 2 సీన్‌లు చూపిచ్చాడు. మామూలుగా 'పవన్ కళ్యాణ్' సినిమా అంటే అందరూ చెప్పేదే అదిరిపోయింది, పగిలిపోయింది ఇలా అందరూ చెప్పినట్టే నేను చెప్తున్నాను మీరు అనుకోవద్దు. ఆ సీన్స్‌లో ఉన్న ఇంటెన్స్, హ్మ్. ఎమోషన్ అద్భుతంగా తీశారు. చాలా బాగొచ్చిందని చెప్పి ఫస్ట్ రోజు ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. మీకు అప్పటికి సినిమా మీద అంటే ఓపెన్‌గా చెప్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మీద కాస్త నెగెటివ్ ఉండింది. ఎందుకంటే ఇది పోలీసోడు రీమేక్ అనుకోని భ్రమలో కొంతమంది ఉండి అవును. ఒక రకమైన నెగెటివ్ ఉండింది. మొట్టమొదటిసారి దాన్ని తీసేసిన వ్యక్తి 'దేవిశ్రీ ప్రసాద్'. 'దేవిశ్రీ ప్రసాద్'. మీరు చూసారా ఆ వీడియో అది? చూసాను. హ్మ్. చూసాను. తర్వాత చాలామంది ఫ్యాన్స్‌కి నమ్మకం వచ్చింది. తర్వాత ఇంకా ఎలాగో ప్రమోషన్ వీడియోస్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మారిపోయింది. అవును. ఈరోజు భయంకరమైన బజ్ వచ్చేసింది. అవును. బట్ 'దేవిశ్రీ ప్రసాద్' మధ్యలో అందుబాటులోకి రాకపోవడం హ్మ్. లోటుగా భావిస్తున్నారా? దేనికి అందుబాటులోకి రాకపోవడం? ఆహ్, నిన్న సాంగ్ గూడా 'దేవిశ్రీ ప్రసాదే' కదా! బీజేఎం అవునండి. మా టైమ్ లెస్ మ్యాచ్ లేదు. నేను హైదరాబాద్‌లో ఉండి చేయాల్సిన పరిస్థితి. అది లోటుగా భావిస్తున్నారా? నేను హైదరాబాద్‌లో ఉండి చేయాల్సిన పరిస్థితి. హ్మ్. ఓకే. ఎందుకంటే ప్రీపోన్ చేశాం కాబట్టి హ్మ్. 'దేవిశ్రీ ప్రసాద్' గారు చెన్నైలో చేస్తారు. తమ్ముడు ఇక్కడ చేస్తారు. హ్మ్. ఓకే. తమన్ గారు చేస్తున్నారు. సో, ఆ వర్క్ ఫుల్‌గా అవ్వలేదు. 'దేవిశ్రీ ప్రసాద్' గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నారు. హ్మ్. అందుకే ఆల్మోస్ట్ ఆయన మైండ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయిపోయింది. అంటే ఒకసారి స్క్రిప్ట్ రాసిన తర్వాత మన మైండ్‌లో ఏం చేస్తామో తెలిసినప్పుడు సినిమా హాఫ్ ద వర్క్ అయిపోయిందంటారు. హ్మ్. అలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమా చూసిన తర్వాత తనకి ఎక్కడెక్కడ తను ఆల్రెడీ ఉన్న సాంగ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఏ టోన్‌లో వస్తాయి, ఎక్కడ వైలిన్‌లు వస్తాయి, ఎక్కడ కోరస్‌లు వస్తాయని చెప్పి తన మైండ్‌లో అయిపోయింది వర్క్. హ్మ్. ఆ తర్వాత ఆయన టైమ్ లైన్ మేము మ్యాచ్ చేయలేకపోయాం. హ్మ్. మ్యాచ్ చేయలేకపోయాం కాబట్టి తమన్ దగ్గరికెళ్ళాల్సొచ్చింది. అది ఆయనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి హ్మ్. ఆహ్, సంగీతం 'దేవిశ్రీ ప్రసాద్', బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్. వాళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కంటే కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. హరీష్ చాలా ప్రెషర్‌లో ఉన్నాడు ఈసారి ప్రీపోన్ అయిన సినిమా. హ్మ్. మనం సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ నాకు కుడి భుజం, ఎడమ భుజాన నిలబడ్డారు కాబట్టి చాలా గర్వంగా ఉంది. మేము చెన్నై ఎళ్ళినప్పుడు అందరం కలిసి సినిమాలకెళ్తాం. అవునా? ఆ! నేను తమన్‌తో పని చేసినప్పుడు 'దేవిశ్రీ ప్రసాద్' గారు, నేను 'దేవిశ్రీ ప్రసాద్' దగ్గరికొచ్చినప్పుడు తమన్‌కి ఫోన్ చేసి, హ్మ్. "బాబు ఇంకా కీబోర్డ్‌లన్నీ కట్టేయండి పలానా టైం కల్లా సెకండ్ షో ఇక్కడ పెలాజియో అని ఒకటుంటది. హ్మ్. హ్మ్. మల్టీప్లెక్స్." హ్మ్. చాలా సార్లు తమన్ టీము, 'దేవిశ్రీ ప్రసాద్' టీమ్ కలిసి మేము సినిమాలకెళ్ళడం, డిన్నర్‌కెళ్ళడం. హ్మ్. చెన్నైకెళ్తే అదొక మ్యూజికల్ నైట్స్‌లా ఉంటది మాకు. సరే. చాలా అండ్ తమన్ గూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు 'దేవిశ్రీ ప్రసాద్‌కి' 'బొమ్మరిల్లు'కి దానికి కీబోర్డ్ ప్లేయర్‌గా వర్క్ చేశాడు. తమన్ రెస్పెక్ట్స్ 'దేవిశ్రీ ప్రసాద్' ఎ లాట్. అండ్ 'దేవిశ్రీ ప్రసాద్' కూడా మనకు ఇంటర్వ్యూలో అనిరుద్ మ్యూజిక్ గురించి, తమన్ ఓజీ మ్యూజిక్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. సరే. యాహ్! అండ్ 'రామ్ గోపాల్ వర్మ' గారిది ఇంటర్వ్యూలో ఒకసారి ఒక మాట అంటాడు. అది సినిమాలో ఉందో లేదో నాకు తెలీదు గానీ, "ఎన్ని సార్లు కొట్టినా చావని పావురా నువ్వు" అని. హ్మ్. ఆ మాట 'హరీష్ శంకర్‌కి వర్తిస్తుందా? అంటే బహుశా వాళ్ళ తాలూకు ఎక్స్‌పీరియన్స్, వాళ్ళ తాలూకు దెబ్బలు ఆహ్, అంత అంటే మరీ ఆహ్, అంటే ఆ ఎనాలజీ కరెక్టే అన్ని సందర్భాల్లో సూట్ అవ్వదు. హ్మ్. బేసిక్‌గా. ఒక పావుని ఎందుకు అన్ని సార్లు కొడతామంటే హాని చేస్తదని. హ్మ్. నేను నేను ఎంటర్‌టైన్ చేసేవాడిని. నాకు పాలు పోస్తారు. బట్ దెబ్బలు తగిలినియి గదా మీకు? ఎవరికి తగలేదు సార్? మీకు తగలేదా? ఇంటర్వ్యూ చేసి మీకు తగలేదా? హ్మ్. ఈ స్థాయికొచ్చి మీరు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీకు తగిలినప్పుడు ఇంటర్వ్యూ చేయని వ్యక్తికి నాకు డెఫినిట్‌గా ఇంటూ ఎక్సే ఉంటాయి కదా నాకు కూడా. దెబ్బలు తిననోడు ఎవడు? దెబ్బలు తినకుండా అందుకే కదా మా పాటలో లైన్ రాసాం. మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదు నువ్వు. హ్మ్. బండరాళ్ళను బద్దలు కొట్టిన మొండి మొఖం. బండరాళ్ళంటే సర్కమ్‌స్టెన్సెస్ మనుషులో లేకపోతే మనకి పడని వాళ్ళో, మనకి ఇంకో వర్గం అని కాదు అక్కడ మీనింగ్. మనకున్న సర్కమ్‌స్టెన్సెస్ మనం ఎదుగుతుంటే మనకి అడ్డుపడి ఉండే రాళ్ళను కూడా కొన్ని చూడండి గుట్టల్లో, కొమ్మల్లో ఒక సన్న మొక్క రాళ్ళ మధ్యలో ఉంటది. మనం ఆశ్చర్యపోతుంటారు ఎలా వచ్చింది భలే ఇక్కడికి అవును. అని. అది ఆ విజువల్ నుంచి వచ్చిన లైన్ అది. సో, క్వైట్ కామన్. అంటే నేను మొన్ననే చెప్పాను ఎవరో ఇలా ట్రోల్ చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు, మీరు ట్రోల్ చేస్తూనే ఉండండి. మేము కెమెరా రోల్ చేస్తూనే ఉంటాం అని చెప్పాను. 'రామయ్య వస్తావయ్య' ఫ్లాప్ అయిన తరువాత ఆ నా నా రోజు నా బిఫోర్ దిస్ క్వెషన్ ఫస్ట్ 'షాక్' లిరిక్ గురించి మాట్లాడారు. హ్మ్. ఐ వాస్ వెరీ ఎమోషనల్. ఆ తర్వాత 'రామయ్య' లైన్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత 'బెస్ట్ బచ్చన్' స్క్రీన్ ప్లే గురించి మాట్లాడారు. ఈ 3 సినిమాల గురించి మాట్లాడారు ప్రస్తుతానికి. నాకు 'మిరపకాయ' అనే ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఉంది. 'డీజే' అనే ఒక టైంలో ఆ టైంలో 'అల్లు అర్జున్' హైయెస్ట్ ఉంది. అవును సార్. 'గద్దలకొండ గణేష్' అని 'వరుణ్ తేజ్' ఉంది. 'వరుణ్ తేజ్' సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఉంది. 'సుబ్రహ్మణ్యం సేల్' అని మన 'సాయిధరమ్ తేజ్' సినిమా ఉంది. ఈ హిట్ సినిమాలు వదిలేసి 'ఆడని మిస్టర్ బచ్చన్', 'రామయ్య వస్తే' పదే పదే వాటి గురించి మాట్లాడడంలో మీ ఉద్దేశ్యం ఏంటో నేను క్లియర్‌గా తెలుసుకోవచ్చా? నేను మాట్లాడిన ప్రతిసారి వాటిలో పాజిటివే తీసుకున్నాను.
దేంట్లోనైనా పాజిటివ్ ఉంటది. బట్ అంటే నేను ఆడని సినిమాలోనే అంత పాజిటివ్ ఉంటే, ఆడిన సినిమాలో ఇంకెంత పాజిటివ్ ఉండొచ్చు. అవును. అవును. అహా! మీ ఉద్దేశం అడుగుతున్నా అడగకూడదనలా. 'మిస్టర్ బచ్చన్' గురించి పోస్ట్ మార్టం అని ఒక ఎపిసోడ్ పెట్టండి 'ఐ డ్రీమ్‌లో'. 2 గంటలు మాటాడతా నేను. 'మిస్టర్ బచ్చన్' గురించి నేను ఒక్క ప్రశ్న అలాగే సార్ 'రామయ్య అడిగాను. వస్తాయి', అలాగే 'షాక్' గురించి ఎందుకు ఈ సినిమాలు పోయాయి అన్న దాని మీద మనం ఒక పోస్ట్ మార్టం పెడదాం. అప్‌కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా నేను చేసిన తప్పులు ఆళ్ళు చేయకుండా ఉంటారు. ఇక్కడ నా నాకసల క్వెషన్ వాటి గురించి ప్రస్తావించినందుకు కాదు. వాటి గురించే చేకు దీర్ఘమిస్తే ప్రస్తావించడంలో మీ ఉద్దేశ్యం ఏంటి అని అంతే. నా ఉద్దేశం వాటిల్లో గూడా మంచుంది. నాకు నచ్చినయి వాటి గురించి షేర్ చేసుకోవాలని ఫస్ట్ ఒకటి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ 'రామయ్య వస్తావు' గురించి మళ్ళీ ఎందుకు ప్రస్తావించంటే నేను బేసిక్‌గా ఎన్టీఆర్ ఫ్యాన్. ఓహ్! అవునా? ఓకే. దాంట్లో నాకు తెలుసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఓకే. సో, అందుకని వాటిని ప్రస్తావించాను గానీ నేను ఫ్లాపు, ఫెయిల్ గురించి అసల నా ఆ! దృష్టిలో మీరింక 'తారక్' గారి ఫ్యాన్ చెప్పారు కాబట్టి మీకు ఆల్ రైట్స్ ఏదైనా అడగొచ్చు మీరింక. హ్మ్. నాకసలు నా దృష్టిలో 'షాక్' అసలు ఫ్లాప్ మూవీయే కాదు. హ్మ్. అలాగే 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ హాఫ్ నాకు చాలా ఇష్టం. సో, నేను వాటి గురించి వాటి నేను ఉద్దేశం అడిగాను అడగకూడదనలా. హ్మ్. యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్‌గానే అడుగుతున్నాను. హ్మ్. ఆ సినిమాలో మీరు 'దానవీర సూరకర్ణ' డైలాగు ఎన్టీఆర్ గారి చేత చెప్పిస్తారు. అవును. ఆ! బట్ అప్పటికి ఎన్టీఆర్ గారికి ఆ కేపబిలిటీ ఉంది. ఆయన చెప్పగలడు, మ్యాచ్ చేయగలడు. కానీ ఏ డైరెక్టర్‌కి ఆ ఆలోచన రాలేదు. మీరు మాత్రం ఎందుకు చెప్పించారు? ఇది నాకు ఒక క్వెషను. హ్మ్. దాని మీద ఇంకో క్వెషన్ కూడా ఇప్పుడే అడిగేస్తాను. ఎన్టీఆర్ గారిని ప్రెజెంట్ చేసిన విధానం. అటు నడుచుకుంటా పోతున్నప్పుడు షర్ట్ ఇలా అంటే మీరు బ్యాక్ షాట్ పెట్టినప్పుడు ఆ షర్ట్ గాలికి అట్లా లేస్తది. అవును. అంత స్టైలిష్‌గా, హ్మ్. అంత సూపర్‌గా ఎన్టీఆర్‌ని అప్పటి వరకు ఎవరు చూపించలేదు. అవును. నాకు ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే బా చూపించినందుకు దానికి అది ప్రశ్న ఎలా అవుతది? కాంప్లిమెంట్ అవుద్ది. మీరు చెప్పిన రెండో సెంటెన్స్ అనేది కాంప్లిమెంట్. హ్మ్. నాకు 'తారక్' గారు నేను 'మిరపకాయ గబ్బర్ సింగ్' కంటే ముందు నుంచి నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసిన హీరోల్లో ఆయన ఒకళ్ళు. హ్మ్. నేను 'అదుర్స్‌కి' వినాయక్ గారి దగ్గర పనిచేశాను. హ్మ్. అప్పటి నుంచి నాకు ఆయన బాగా క్లోజ్. అంతకంటే ముందే ఆయనకి నేను ఎమ్మెల్యే అని కథ చెప్పాను. హ్మ్. ఎందుకంత యంగ్‌గా చూపించాడంటే నేను యంగ్‌గా చూపించలేదు. ఆ సినిమా అయినప్పుడు ఆయన చాలా యంగ్ ఇప్పటికి యంగే. విషయం ఏంటంటే 18 ఏళ్లకే 'సింహాద్రిలు', 'ఇండస్ట్రీ హిట్‌లు', 'ఆదిలు' విపరీతమైన ఒక గంభీరమైన పాత్రలు చేసేసి, ఒక సీమ బాధ్యతంతా భుజాల మీద యేసుకున్న భారీ పాత్ర లేకుండా ఒక కుటుంబ బాధ్యతంతా యేసుకున్న పాత్రలు ఇలాంటివి చేసేసి, ఆయనలో ఉన్న ఒక ఆ యవ్వనం దాన్నేమంటారు ఆ యూత్ అది ఎవరు ట్యాప్ చేయలేదు అప్పటి వరకని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. హ్మ్. అండ్ ఆయన భయంకరమైన ఏమంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ మనం అసలు ఆయనతో ఉంటే నవ్వుతూనే ఉంటాడు. మనకు జోక్ చెప్తే మామూలోళ్ళు మామూలు నవ్వుతే ఆయన ఒక 2 నిమిషాలు నవ్వుతారు. ఇది కదా ఆయన యాంగిల్. మీరు 'రామయ్య వస్తే' ఆడియో ఫంక్షన్‌లు చూసుంటే ఓన్లీ ఎన్టీఆర్ గారి నవ్వులతో ఒక ఏవీ చేసాం. హ్మ్. అది రాజమౌళి గారికి బాగా నచ్చింది. మేము ఎప్పుడు అనుకుంటుంటాం 'తారక్' స్మైల్ చాలా బాగుంటుంది. ఎవరు కట్ చేయలేదు 'హరీష్' భలే కట్ చేసావు అని చెప్పి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. అవును. సో, అండ్ ఎక్కడో ఒక బీహెచ్ఎల్‌లో ఒక స్టూడెంట్ లైఫ్ బాగా గడపడం మూలంగా అసలు నేను ఎప్పుడు టైగర్ అని పిలుస్తా. టైగర్‌ని ఎవరు ఇట్లా చూపించలేదు కదా! అని చెప్పి మీరు చెప్పిన ఆ స్టైలింగ్, ఆ డ్రెస్సింగ్ ఇదంతా నిన్ననే 'జీవితో' ఇంటర్వ్యూ చేసిన 'ఐడిల్ బ్రెయిన్' 'జీవితో' ఇంటర్వ్యూ చేసినప్పుడు జీవి అన్నాడు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఆల్ ఎన్టీఆర్ నీడ్స్ ఈస్ ఎ రైట్ డైరెక్టర్ అండ్ హరీష్ శంకర్ టచెస్ ద రైట్ కార్డ్ అని చెప్పి కొట్టగా నేను ఫోన్ అలా వేసేసి కొట్టేసాం అనుకోను. సెకండ్ హాఫ్ చూసాక ఎవరు మెసేజ్ లేదు. సో, అదే ఒక చిన్న స్క్రిప్ట్‌లో అప్పటికే వేరే సినిమాలొచ్చి మేము అనుకున్న సెకండ్ హాఫ్ ఆ సినిమాకి మ్యాచ్ అయ్యి దాన్ని షూటింగ్ స్టార్ట్ అయ్యాక సెకండ్ హాఫ్ మార్చాల్సొచ్చి హ్మ్. అలా జరిగింది. అండ్ 'దానవీర సుగ్రీవన్' డైలాగ్ ఏంటంటే ఎన్టీఆర్ గారి వాచకం అద్భుతం అని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గద ఫైట్ ఆల్రెడీ సినిమాలో ఉంది రాసుకున్నాము. దానికి ఒక లీడ్ కావాలి. ఓకే. ఊరికే గదతో కొడితే ఏం బాగుంటది. ఒక లీడ్ కావాలి అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ అంత వాచకం ఈయన వల్ల అవుతుంది అన్న దాంతో అండ్ ఇట్స్ మై ఫేవరెట్ మోనోలాగ్. అంటే ఎన్టీఆర్ గారు కర్ణుడి పట్టాభిషేకం గురించి చెప్పే డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్ మళ్ళీ ఎప్పుడు అలా చెప్పలేడు నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది ఒక లైబ్రరీలో ఎవరన్నా యాక్టింగ్ క్లాసెస్లో ఒక లెసన్ గాను ఒక పాఠంగా పెట్టాల్సిన సీన్ అది. సూపర్. అది కొండవీటి వెంకట గారు అనుకుంటే డైలాగులు రాసింది. అవును సార్. ఆయన ఆ డైలాగులు రాయడము, ఆ సింగిల్ టేక్లో ఆయన చేయడము, ఆ కిరీటాన్ని వర్ణించే డైలాగులు ఉంటుంది. నేను చెప్పే ధైర్యం కూడా చేయను. హుహు. అంత అద్భుతంగా నా ఫేవరెట్ డైలాగు. ఆయన మనోడితోనే సినిమా తీసే అవకాశం వచ్చినప్పుడు ఇంకా ఆయనకి పెట్టకపోతే ఎవరికి పెడతాం. ఈ టచ్‌లే హరీష్ శంకర్.